హలో ఫ్రెండ్స్, యావరేజెస్ పైన ఒక మంచి ట్రిక్ అనేది తెలుసుకుందాము. ఒక స్టూడెంట్కి 65, 62, 70 3 సబ్జెక్ట్స్లో మార్క్స్ వచ్చాయి. అండ్ ఫోర్త్ సబ్జెక్ట్లో తను ఎంత స్కోర్ చేస్తే ఆన్ యావరేజ్ 64 మార్క్స్ అయితే వస్తాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు ట్రెడిషనల్ మెథడ్లో ఆ వాల్యూస్ అన్ని యాడ్ చేసి యావరేజ్ చేసినట్లయితే మీకు ఆన్సర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఈ విధంగా సాల్వ్ చేస్తే మీకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో మనం తెలుసుకుందాం. సో యావరేజ్ అంటే కాన్సెప్ట్ ఏంటి ఫ్రెండ్స్? సో ఉన్న టోటల్ మొత్తాన్ని అందరికీ ఈక్వల్ గా షేర్ చేయడమే కదా. సో ఫస్ట్ సబ్జెక్ట్ లో 65 వచ్చింది, అది 64 అవ్వాలంటే జస్ట్ మనం -1 చేయాలి. సెకండ్ సబ్జెక్ట్ లో 62 వచ్చింది, ఆన్ యావరేజ్ 64 అవ్వాలి అంటే జస్ట్ +2 చేయాలి. అండ్ థర్డ్ సబ్జెక్ట్ లో 70 వచ్చింది, అది 64 అవ్వాలంటే మనము -6 చేయాలి. సో ఇప్పుడు చూడండి, -1 -6 అంటే -7 అవుతుంది, -7 + 2 అంటే మనకి -5 అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఆన్ యావరేజ్ ఫోర్త్ సబ్జెక్ట్ లో 64 వచ్చింది, 64 - 5 అంటే మనకి 59 అనేది ఫోర్త్ సబ్జెక్ట్ లో రావాల్సిన మినిమం స్కోర్. ఈ విధంగా క్వశ్చన్ ని సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.